సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. దీనిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పుడు ఇదే కేసు విషయమై సంచలన ప్రకటన చేశాడు మృతురాలు రేవతి భర్త భాస్కర్. పుష్ప 2 ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 105, 118 1 బిఎన్ఎస్ యాక్ట్ కింద బన్నీపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ను పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. జాతీయ అవార్డు సొంతం చేసుకున్న నటుడిని అరెస్ట్ చేసిన తీరు సరికాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి భర్త భాస్కర్ సంచలన ప్రకటన చేశాడు. అవసరమైతే తాను ఈ కేసును విత్డ్రా చేసుకుంటానని మీడియాతో వెల్లడించాడు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. వెంటనే అరెస్ట్ అయిన బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరాడు. పుష్ప 2 సినిమా చూసేందుకు ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు చాలా మంది థియేటర్కి వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా అల్లు అర్జున్ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అలాగే బన్నీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. కాగా బన్నీ అరెస్టును పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, అలాగే బీజేపీ నాయకులు బండి సంజయ్, రాజాసింగ్ తదితర పొలిటికల్ లీడర్స్ బన్నీ అరెస్టును ఖండించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా బన్నీకి సపోర్ట్ గా మాట్లాడారు. బన్నీ త్వరగా బయటకు రావాలని అతను ఆకాంక్షించాడు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.